అమ్మ బాబోయ్ దయ్యం అంటూ రాకాస మూవీ అటు థ్రిల్లింగ్ కానీ ఇటు హారర్ కానీ అదేవిధంగా కామెడీ అన్నీ కూడా మిక్సీలో వేసి పట్టినట్టు ఒక మంచి సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నమాట. సో ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ కడుపుబ్బ నవ్వి మరీ కన్ని అంటే ఆనంద బాష్పాలతో బయటకు వస్తున్నారు. సో నార్మల్గా ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఈ విధంగా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావట్లేదు. లాస్ట్ మనం చూసుకుంటే సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ సినిమా వచ్చింది. సో అంతకుమించి ఏ సినిమా చూసినా కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి, లేకపోతే యాక్షన్లు ఉంటాయి, ఫైటింగ్స్. సో ఇలాంటి సినిమాలే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా కంప్లీట్ ప్యూర్ కామెడీ సినిమాలు అనేవి ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు. మరి ఈ సంగీత్ శోభన్ గారు అంటే ఆయన కామెడీ టైమింగ్కి, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్కి, ఆ యొక్క యాక్టింగ్ లెవెల్స్కి ఇంకా మనము ఏ విధంగా చెప్తాం, ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. మ్యాడ్ మూవీతోని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఆయన సాధించి పెట్టుకున్నారు. అందులో ముగ్గురు హీరోలు ఉన్నారు, వాళ్ళందరి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. కాకపోతే సంగీత్ శోభన్కి ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. ఆయన యొక్క క్యారెక్టర్ అనేది, ఆ సినిమాలో క్యారెక్టర్ చాలా అట్రాక్ట్ చేసింది అనమాట జనాలందరినీ కూడా. సో ఆ ఒక్క చొరవతోనే నిహారిక గారు తనతో ఒక సినిమా చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అవ్వడం, చేయడం, రాకాస అని పేరు పెట్టడం. సో టైటిల్ పెట్టినప్పుడే కూడా అందరికీ అర్థమైపోయింది ఏదో డిఫరెంట్గా ఉంది, ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, మంచి కంటెంట్ సినిమా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అయితే ఇంకా టీజర్ కానీ గ్లిమ్స్ కానీ వచ్చినప్పుడు ఇంకా అందరికీ ఫిక్స్ అయిపోయారు సినిమా ఖచ్చితంగా కంటెంట్ ఉందిరా అని చెప్పేసి. అండ్ ఈరోజు నిన్న ప్రీమియర్స్ కూడా పడ్డాయి, ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. నిహారిక గారి అకౌంట్లో రెండవ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అందరూ సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి నిహారిక గారు ఇదే విధంగా కొత్త కొత్త వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇచ్చి అండ్ అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ సాధిస్తూ తను కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపు సాధించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇందులో ఉన్నటువంటి చాలామంది కామెడియన్స్ కావచ్చు, వాళ్ళు ఇంకా అందరూ ఒకరని కాదు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి వాళ్ళు 100% న్యాయం అయితే చేశారనమాట. సో మీరు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా మాకు అంతగా నెక్కట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాకాస సినిమాని ప్రిఫర్ చేయొచ్చు. డెఫినెట్లీ మీరు బయటకు వచ్చేటప్పుడు అరే హమ్మయ్య నేను పెట్టినటువంటి టికెట్ డబ్బులకి మంచి న్యాయం జరిగింది, ఖచ్చితంగా సినిమా బాగుందని మాటనే మీ నోటి వెంట వస్తుంది. సో ఖచ్చితంగా చూడండి, వాళ్ళందరూ కూడా సినిమాని చూసేయండి. చూసిన వాళ్ళు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.